నాన్ వెజ్ బిర్యానీ వండుకుందాం అంటే ఇవాళ శనివారం అయిపోయింది. ఇవాళ ఏం చేద్దాం? వెజ్ పాలో చేసుకుందాం ఈరోజు మనం. ఏందో మాడోసం వస్తున్నది ఏంది? రే కాయా, ఇంకా మెత్తగా అవ్వలేదేంటి? రే కాయా, ఇదేందో తగిలెట్టేసి. ఓ మా మాయ కూడా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఏం తగిలెడతావురా ఇడా? బియ్యం పసుపు ఉడికిన చేతపడి చేస్తావు ఏంటి? అలాంటిది ఏం లేదు మాయా, మేకింగ్ జస్ట్ వెజ్ పలావ్. ఇంద నుంచి బియ్యం ఇలాగ ఉన్నాయి మాయా, మెత్తగా అవ్వట్లేదు. ఒరే నువ్వు నీళ్లు పోయిపోతే అది పలావ్ ఎలా అవుతుందిరా ఫోన్? ఇలా ఏ పని కాదులే, అది మొత్తం వేస్టింగ్, దాన్ని పారేసే గానీ మనం ఈ అప్లయన్స్ ఏ కుకింగ్ అసిస్టెంట్ తో చేసేద్దాం నీ పలావ్. దీనిలో చాలా రెసిపీస్ ఉంటాయి, మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. పలావ్ లోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎంత చేయాలో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వెయింగ్ స్కేల్ కూడా ఇచ్చాడు చూడండి, డిజిటల్ డిస్ప్లే అనమాట. కరెక్ట్ గా వాడు ఇచ్చిన కొలత ఎంత ఉంటే అది జనరేటర్ తినేస్తున్నావా? ఏంటన్నా తీస్తున్నావు? కోసేంత వరకు నీ పని పక్కలే. ఒక బౌల్లో 70 గ్రాముల బాస్మతి రైస్ కి 200 గ్రాములు నీళ్లు పోయాలంట. స్టెప్ వైజ్ మనం ఏం చేయాలో ఎవ్రీథింగ్ ఇక్కడ స్వైప్ చేస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవుతూ ఇంకా కుకింగే కుకింగ్. వేసేసాం. ఇక్కడ స్టార్ట్ నొక్కితే ఇంకంతే అనమాట. టైం చూపిస్తున్నా చూడండి, ఉడికిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఏదైనా ఇంగ్రీడియంట్ లేకపోతే దీనిలో దాని బదులు ఏమి వేయాలని చెప్పి కూడా ఏం అడిగేయచ్చు. ఫేవరెట్ యూట్యూబర్ వండిన వీడియోని కూడా తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఆ రెసిపీ కూడా చూపించేస్తుంది. చూడండి మన పలావ్ రెడీ. అద్దరిపోయింది మాయా. దీని లింక్ బయోలో ఉంది.